నిన్నటి రోజున సుఖబ్రహ్మ వ్యాసుల వారి శిష్యులతో కలిసి ఆయన వ్యాసాశ్రమానికి తిరిగి వచ్చారని తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత సుఖబ్రహ్మ వ్యాసుల వారి దగ్గర రోజు కూర్చుని ఆ శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేశారు. దాని తర్వాత పరీక్షణ్ మహారాజు గారికి గంగానదీ తీరంలో అందించారు. అయితే ఈ శ్రీమద్ భాగవతం ఎవరికి అవసరము? ఏదో జిజ్ఞాసులకి జ్ఞానులకే కదా, మనకి ఎందుకండి అని అనుకోవచ్చేమో, కానీ వాళ్ళకన్నా మనకే ఎక్కువ అవసరం ఉంది. ఎందుకు అని అంటే, శ్రీమద్ భాగవతం రాయక ముందు పరాశరుల వారు ఒకసారి వ్యాసుల వారిని పిలిచి, నువ్వు శ్రీమద్ రామాయణం చదివి అప్పుడు శ్రీమద్ భాగవతం రాయి అని అన్నారు. తీరా శ్రీమద్ రామాయణాన్ని వ్యాసుల వారు అధ్యయనం చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏమిటి అంటే, రావణాసుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు ఎవడి మాట వినలేదు, వాడిలో ఎప్పటికీ మార్పు రాలేదు. అంటే ఎందుకు రాలేదు అని అంటే, వాడి చెవిలో ఏనాడు కథాశ్రవణం పడలేదు కాబట్టి అని అర్థమైంది వ్యాసుల వారికి. అందుకోసమని వ్యాసుల వారు ఏం చెప్పారంటే, ఆయన 2వ స్కందంలోనే మనందరికీ సరిపోయే ఒక శ్లోకాన్ని చెప్పారు. ఆ విషయాన్ని మనం రేపు తెలుసుకుందాము. హరే కృష్ణ.